కరెక్ట్ సార్. నేను అదే అడుగుతున్నాను. ఆయన కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే అవును, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేననే ఆయన బహిర్గతంగానే చెప్తున్నారు, మీడియా ముఖంగానే చెప్పారు, ప్రజలందరికీ ఎక్కడ చూసినా కానీ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్తున్నారు. రాజీనామా చేసి కాంగ్రెస్ బీఫామ్ మీదే గెలిచి చూపిస్తా, ఇది మా దమ్ము, ఇది నా దమ్ము అని చెప్పని అంటున్నారు. ఇప్పటి వరకు ఆయన గందరగోళం ఉన్నాడు. ఒకరోజు కేసీఆర్ని పొగుడతాడు, ఇంకో రోజు రేవంత్ రెడ్డిని పొగుడతాడు. రేవంత్ రెడ్డి గారిని తిట్టిన సందర్భం మనం చాలా సందర్భాలు చూసినాం. హైడ్రా విషయంలో కానీ వేరే విషయాల్లో చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారిని తిట్టిన సందర్భం చూసినాం. ఇప్పుడు ఈరోజు నిన్నటి సంఘటన ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని నేను చెప్తుండే కదా, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేకపోయినావు? ధైర్యం లేదా? ఇప్పుడు ఏం వచ్చిందని? అసలు నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్నావు కదా, ముందు రాజీనామా చేయి. నీకు ఒకసారి ఇంకో రాజీనామా చేసి 1-4 సార్లు ఆలోచించుకో. ముందు నీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుందా? బీఫామ్ ఇవ్వకపోతేనే కింద మీద గజ వణికిపోయి చెమటలు గారుతున్నాయి. అసలు చెమటలు గార్చి ఎందుకు సార్ అంత వణకాల్సిన అవసరం ఉంది? అని బీఫామ్ రాదు కదా, ఎందుకు వస్తా నమ్మకం ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడా? రాజీనామా చేస్తే అక్కడ బీఫామ్ వస్తూ రాదు అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉండేసి ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాడు. మేము ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అంటే చిన్న చితక పార్టీ కాదు. ఎప్పుడు ఎవరు బీఫామ్ తెచ్చుకుంటారో ఎవరు డీఫామ్ తెచ్చుకుంటారో తెలియని పరిస్థితి. ఒకటి చెప్తే ఎగ్జాంపుల్, అప్పటికి ఆయన 2004 కంటే బిఫోర్ ఎమ్మెల్యే, ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే ఉండే. 2004లో ఆయనకు టికెట్ రాలేదు. ఒక ఎమ్మెల్యే ఉండి టికెట్ తెచ్చుకోలేదు అంటే దాని ఎంత దీనస్థితిలో ఉంటుందో, ఆ పార్టీ స్థితిగతులు ఎంతో తెలుసు మీకు. ఆ పార్టీలో ఎవరు తెచ్చుకుంటారో, ఢిల్లీలో ఎవరు కాళ్ళు మొక్కితే సోనియా గాంధీవో లేకపోతే అప్పుడు రాహుల్ గాంధీవో రాజీవ్ గాంధీ కాళ్ళు మొక్కితే టికెట్లు వస్తాయి, 10 రోజులు చేసుకుని టికెట్ వస్తాయి. ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉండినా ఈయన నమ్మే పరిస్థితి లేదు. నేను అందుకే చెప్పిన ఆగం నాగేందర్ కాబట్టి ఎప్పుడు ఏ పార్టీలు ఉంటాడో, లేకపోతే రేపొద్దుని ఇంకే పార్టీకి ఏమైనా అవకాశం వస్తే అందులోపోతాడని చెప్పి భయపడి వాళ్ళు టికెట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు నాగేందర్ గారికి. నాగేందర్ ఏదైతే మీరు అడిగిన ప్రశ్న ఉన్నారు కదా, ఆయన పెద్ద మనిషికి టికెట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు, వెనకాడుతారు ఈయనకు. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఏ పార్టీలు ఉంటాడో, అసలు టికెట్ ఇస్తే ఏం జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండి ఈయన కన్ఫ్యూజ్ పెట్టిరు. అందుకే ఈయనకు భయపడుతున్నాడు. అసలు రాజీనామా చేస్తే మళ్ళీ టికెట్ వస్తుందా, బీఫామ్ వస్తుందా రాదా కాంగ్రెస్ పార్టీ తరఫున, నా గర్కా నా ఘాట్కా ఉన్నది వద్దా ఉంచుకున్నది వద్దా అని భయాందోళనలో ఉన్నాడు. ఇది సార్ కాంగ్రెస్ పార్టీ ఇస్తాననే హామీ ఉంది అని చెప్పని అంటున్నారు కదా. నేను అదే చెప్తున్నా, 2004 ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా బీఫామ్ తెచ్చుకోలేని పరిస్థితి. అందుకే ఆ టీడీపీలో పోయి పార్టీ టికెట్ తెచ్చుకున్నాడు ఆయన. ఆ పార్టీ పరిస్థితి అట్లాంటి ఉంటుంది. ఆ పార్టీలో ఎవరికి గొప్ప కాదు. ఎప్పుడెవడో కొత్త పోయి దండ పోయి తెచ్చుకుంటే డబ్బులు, ఎవరు డబ్బులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుంది. 2 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి సార్, ఆయనకి ఆ పలుకుబడి ఉండదంటారా? 2009లో ఒకసారి మంత్రి చేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం వల్ల ఆయనకు రెండోసారి రోషే దాంట్లో ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ 2009 నుంచి 2014 వరకు ఒకే పీరియడ్లో మంత్రి చేసిన ఆయన. అదే జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్, జీవితంలో మళ్ళీ మంత్రి పదవి రాదు. అసలు ఆయన 2018లో మా పార్టీ రాకపోతే ఆయన జీవితం రాజకీయ జీవితమే ఎప్పుడో క్లోజ్ అయ్యేది. అసలు దానం నాగేంద్ర అంటే హైదరాబాద్లో మర్చిపోయేటోళ్ళు. మా పార్టీ పుణ్యం అంటూ, మా కేసీఆర్ గారి పుణ్యం అంటూ, మా కష్టాల ఫలితం అంటూ, మా కార్యకర్త ఫలితం అంటే ఆయన రెండోసారి గెలిచిండు 2018లో 2023లో. లేదు అది ఏదైనా మా కార్యకర్తల నా వ్యక్తిగత ఫ్యాన్ బేస్ అంటున్నారు కదా సార్, ఆయన నా వ్యక్తిగత ఫ్యాన్ బేస్ అంటున్నారు. అదేదైనా ఇప్పుడు సిగ్గుండాలి ఆ మాట మాట్లాడుతందుకు. నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ స్థాయికి ఎదిగినావంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో నీ వ్యక్తిగతంగా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే 2014 ఎందుకు ఓడిపోయినావు? పార్టీ సరే ఓడిపోయినావు, ప్రజాస్వామ్యంలో ఓటములు గెలుపులు కామన్ ఉంటాయి. కానీ నీకు అవకాశం ఇచ్చిన పార్టీని వదిలేసి ఏ పార్టీ అయితే మంచి గెలుస్తావు అనుకుంటే ఆ పార్టీకి ఎందుకు మారినావు? నీకు అంత బ్రాండ్ ఇమేజ్ ఉంటే, నువ్వు దానా నాగేంద్ర అంటే హైదరాబాద్లో పలుకుబడి ఉంటే, పట్టు ఉంటే, నీ పార్టీలో ఉండి నీ బీఫామ్ మీద గెలవాలి కదా. వేరే పార్టీకి ఎందుకు మారుతున్నావు? తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ వరలు నీ లెక్క ఇన్ని పార్టీలు మారిన సందర్భం ఉందా? ఇన్ని పార్టీలు, ఒక వ్యక్తి ఇన్ని పార్టీలు మారండా? ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయిన సందర్భం ఉందా? ఏదో తప్పని పరిస్థితులు ఒక పార్టీ మారుతారు. నువ్వు కాంగ్రెస్ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. నీకే అసలు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటావు నీకు తెలుసా? అసలు నిద్రలు కూడా కండువలు పెట్టుకొని జీవులు పెట్టుకొని పనుకుంటడం, లేవంగానే ఏ కండు వేసుకోవాలని ఆలోచిస్తారు. వ్యక్తిత్వం ఆయనది. ప్రజల మీద ఆయనకు గౌరవం లేదు. ప్రజలు ఆయనని అసలు ఏ పార్టీ ఎమ్మెల్యేనో గుర్తించట్లేదు. అసలు ఇట్లాంటి నాయకుడికి ఎందుకు ఓట్లేసినావు అని చెప్పి తలలు పట్టుకుంటారు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. అసలు ఎన్నిసార్లు మోసం చేస్తావు? అసలు నీ అధికారం కొరకు, నీ పలుకుబడి కొరకు, లేకపోతే నీ కబ్జాల కొరకు, నువ్వు చిల్లర సెటిల్మెంట్ల కొరకు ఏ పార్టీ అంటే ఆ పార్టీ మారుతావా? అసలు ప్రజలు గౌరవించేది లేదా?
ఏ పార్టీ చూసి టికెట్ వేసిర్రు? ప్రజలంటే గౌరవం ఉంది కాబట్టి ప్రజల యొక్క అంటే నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం, లేదంటే అక్కడ ఉన్నటువంటి నా ప్రజలు, నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలు, నాకు ఓటేసినటువంటి ప్రజలకు నేను అండగా ఉండాలి కాబట్టి నేను అధికార పార్టీ వైపు నేను వెళ్ళాను అని చెప్పాను. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలు ఉంటేనే డెవలప్మెంటా? అధికార పార్టీ లేకుండా చేయలేవా? నువ్వు 5 సార్లు ఎమ్మెల్యేవు, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, పెద్ద గొప్ప నాయకుడు, గొప్ప ఫీల్ అవుతుంటావు కదా. మరి నువ్వు ఏ పార్టీ అధికారులకు ఉంటుంది? నీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం కావాలనో ఏం జరుగుతుందో చేయించుకునే బాధ్యత నీకు ఉంది కదా, అంత కెపాసిటీ ఉంది కదా. పార్టీ మారితేనే మారుతుంది వస్తాయా? సరే పార్టీ మారినామనుకుంటాం, ఈ 2 సంవత్సరాలు ఏమి ₹1 తెచ్చినవా? ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి ₹1 తెచ్చినవా? నీ సెటిల్మెంట్లు, నీ కబ్జాలు పక్కన పెట్టేసి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఏమన్నా ఒరగబెట్టినవా? ఏదన్నా ఒక 10 కోట్లు కోనో 20 కోట్లు 50 కోట్లు తెచ్చి ఏమైనా డెవలప్ చేసినావా? శాశ్వత పరిష్కారం చూపించినవా? ఉన్న కాస్త కూస్తో ఉన్న లోకల్ కార్పొరేటర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు తెచ్చుకొని చేస్తే నువ్వు వచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నావు. అసలు సిగ్గు లేదా నీకేమైనా? ఇంత సిగ్గు అనిపిస్తుంది అనిపెట్లా? అంత సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటావు కదా, ఇన్ని పార్టీలు మారుతుంటావు కదా, దానివల్ల నీ స్వప్రయోజనం పక్కన పెట్టేసి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు, ఖైరతాబాద్ నియోజకవర్గం సంబంధించిన శాశ్వత పరిష్కారం సంబంధించినవి ఏమన్నా చేసినవా? నీ అభివృద్ధి అంటే ఇక అసలు అబ్నార్మల్గా పెరిగిపోయినావు. నువ్వు కబ్జాలు, నీ ప్రొద్దున లేసే కబ్జాలు, సెటిల్మెంట్ తప్ప వేరే లేదు. నువ్వు పార్టీ మారుతున్నావు అంటే నీ వ్యక్తిగత లాభంకో తప్ప వేరేది ఏం లేదు. అంటే దానం నాగేందర్ అంటేనే అంటే వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారే కానీ అసలు వ్యవస్థ ప్రయోజనాలు చూడరని మీరు 100% వ్యక్తిగత ప్రయోజనాలు. మీరు ఎప్పుడైనా 99 టీవీ తీసుకుపోయేసి కెమెరా పెట్టుకొని చూడండి ఇంటికాడ. ఏదైనా ప్రజలకు చిన్న సహాయం చేసినట్టు కానీ, ప్రజలతో మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భం కానీ, ఎవరికైనా మంచినీళ్ళు పోసిన సందర్భం కానీ, ఎవరైనా నీ ఏదైనా బస్సుని సమస్యలు తీసుకుపోతే సాల్వ్ చేసిన సందర్భంగానే ఉందా? ఒకటి పిఏను వాడేస్తాడు, ఆ పిఏ చూసుకుంటాడు. ఈయనంతసేపు మారోడికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే సెటిల్మెంట్ సంబంధించిన వాళ్ళు, ల్యాండ్లో ఏదైనా కబ్జాల సెటిల్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడి సెటిల్ చేసుకుంటాడు. అంతకు 100% చెప్తాను కదా, నేను దీంట్లో 1% తప్పున్నా ఏ పనిష్మెంట్ కానీ రెడీ, ఏ పనిష్మెంట్ కానీ రెడీ. దానవన్న అన్నం పెట్టిండు, దానవన్న ఇల్లు కట్టిండు అని చెప్పించుకుంటే 100 చెప్పుకుంటాం. భజన ఉంటారు, భజన బ్యాచ్ ఉంటుంది, భజన బ్యాచ్ చెప్తుంటారు. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలకు ఒక్కసారి మీ 99 టీవీ ద్వారా కెమెరాను పంపించండి, మీకు యాంకర్ను పంపించండి, అక్కడ ప్రజలను అడగండి. ఏ రోజన్నా ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక నాగేందర్ అన్న వాడు కనబడ్డా? ఎమ్మెల్యే వచ్చి మీ కష్టాలు ఏంది, మీ సుఖాలు ఏంది అని అడిగిన సందర్భం ఉందా? ఎవరికైనా ఏ సమస్య ఉంటే, డ్రైనేజ్ సమస్య ఉన్నా, లేకపోతే లైట్ సమస్య ఉన్నా, ఏదైనా సమస్య సాల్వ్ చేసి చూపించండి. మేము రాజకీయ సన్యాసం తీసుకొని రెడీ ఉన్నాం, ఏ పనిష్మెంట్గా రెడీ ఉన్నాం. ఆయన ఇంటి ముంగట కెమెరా పెట్టండి. ఎవరు వస్తారు? ఏ కామన్ ప్రజలు వస్తారా, లేకపోతే కాలనీ వాళ్ళు వస్తారా, లేకపోతే సెటిల్మెంట్లో లీడర్లు వస్తారా? చూడండి ఒకసారి. ఇదంతా బాగానే ఉంది సార్ మీరు చెప్తున్నారు కానీ, బట్ ఇక్కడ అర్థం కాని అంశం ఏంటంటే, అంటే మాకు అర్థం కాని అంశం ఏంటంటే, అంటే ఎందుకు బీఫామ్ ఇవ్వటానికి ఆయన రాజీనామా చేయడానికి గజగజ వణుకుతుండు, బీఫామ్ ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు అనేటువంటిది మీరు ఎలా చెప్తున్నారు? నాగేందర్ గారిని ఏ పార్టీ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే పూటకో పార్టీ మాట్లాడుతుంటాడు, గంటకో కండువ మారుస్తుంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే గెలిచినట్టు గ్యారెంటీ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, గెలిచిన తర్వాత ఈయన ఉంటాడో పోతాడో తెలియదు. రేపొద్దున ఇంకే పార్టీ అధికారులకు వస్తే ఆ పార్టీ పోతాడు, గ్యారెంటీ లేదు కాబట్టి ఈయనకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కూడా సంశయిస్తున్నారు, వాళ్ళు కూడా వెనక ముందు ఆడుతున్నారు. ఈయన మీద నమ్మకం ఏ పార్టీకి లేదు, ప్రజలకు లేదు. ఈయన మీద నమ్మకం. ఆయన ఏమన్నా కొన్ని రాజీనామా చేయాలంటే కొన్ని డిమాండ్లు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ముందు పెడుతున్నారన్నా మీ ఉద్దేశం? 100% పెడతారు కదా. ఇప్పుడు మంత్రి పదవి వస్తేనే రాజీనామా చేస్తారట. అంటే మంత్రి పదవి తీసుకొని ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి గెలవాలని ఒక దురాలోచన. అన్ని సిగ్గుమాల. ఇప్పుడు నాగేందర్ అంటే చెప్తే కదా ఇప్పటిదాకా చీటర్, అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుంటాడు, అన్ని చిల్లర చేతలు చేస్తుంటాడు. ఆయన మంత్రి పదవి తీసుకొని మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని గెలవాలని ప్రయత్నం. ఆ మంత్రి పదవి వచ్చేలేదు, సచ్చేలేదు. ఆయనకు బీఫామ్ ఏంరో బొమ్మర్రో అని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే ఈ మంత్రి పదవి అడుగుతుంటాడు. తర్వాత ఒకవేళ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇవ్వాలంట, ఎమ్మెల్సీ మంత్రి పదవులంట, అన్ని కండిషన్ ఈయనకే. అసలు సోనియా ఈయన రేవంత్ రెడ్డి గారు నమ్మడు, రేవంత్ రెడ్డి గారు దానం నాగేందర్ నమ్మడు. ఎందుకంటే పూటకో మాట మాట్లాడుతుంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఈయన నమ్మరు. ఈయన కూడా రేవంత్ రెడ్డి బీఫామ్ ఇస్తాడు నమ్మకం లేదు. అందుకే రేవంత్ రెడ్డి బీఫామ్ ఇస్తాడనే నమ్మకం దానం నాగేందర్ లేదు. అందుకే అధిష్టానంతో అంటే సోనియా గాంధీతోనో రాహుల్ గాంధీతోనో కమిట్మెంట్ ఇప్పిస్తే, వాళ్ళు మాట ఇస్తే కానీ రాజీనామా చేయడట. అంటే ఇప్పుడు ఈ రాజీనామా చేయటం అనేటువంటి జాప్యం జరగడానికి కారణం ఇదంటారా మీరు? 100% అదే కదా. 100% టెక్నికల్గా దొరికింది కాబట్టి 100% డిస్క్వాలిఫై అవుతాడు, లేకపోతే రాజీనామా చేయాల్సిందే. రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ చేయాల్సిందే. ఈ సమాచారం మీకు ఎట్లా తెలుసు అంటే మీరు చెప్తున్నారా, జస్ట్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మా ప్రత్యర్థి మా పార్టీలో గెలిచినోడు ఏం లంగ పనులు చేస్తారు, ఏం దొంగ పనులు చేస్తారు, మా మాత్రం అవగాహన ఉంటుందిగా. మాకు ఎక్కడ జాప్యం జరుగుతుందో కూడా తెలుసు. మాకు ఈ కన్ఫ్యూజన్లో ఆయన రాజీనామా చేయడానికి భయపడుతుండు.
ఆయనకు బీఫామ్ ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. దమ్ముంటే రాజీనామా చేయమండి, బీఫామ్ తెచ్చుకోమని చెప్పండి. మేము చెప్తున్నాం, మీ 99 టీవీ ద్వారా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు రాజీనామా చేసి మా పార్టీ కష్టం మీద, మా పార్టీ కార్యకర్తల కష్టం మీద, మా పార్టీ బీఫామ్ మీద గెలిచినావు కదా, రాజీనామా చేసి సిగ్గు లేకుండా చెప్పినావు కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పేసి, ఏమాత్రం సిగ్గున్నాడు ఎమ్మెల్యే అయితే మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీకి రా, మా పార్టీ కార్యకర్త మేము వస్తాం, నిలబడతాం. మీరు గెలుస్తారా, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారా, మమ్మల్ని ఆదరిస్తారా, నీ క్రెడిబిలిటీ ఉందా, మా క్రెడిబిలిటీ ఉందా, మా నాయకుడు మా కేసీఆర్ గారు క్రెడిబిలిటీ ఉందా చూద్దాం. తెలుసుకుందాం అంటారా? 100%. అదే కదా మన భారతదేశంలో పెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉంది ప్రపంచంలో. ఆ ప్రజాస్వామ్యంలో మన ప్రజాశక్తి చేతం తెలుసుకుందాము. ఎందుకు భయపడుతున్నావు అంటున్నా? నువ్వు ఇంత పెద్ద నాయకుడివే కదా, ప్రజల మీద పట్టుంది కదా, నీ బ్రాండ్ కదా నీ పేరు. మరి ఏం ఆగవ నాగేందర్ గారు రావచ్చు కదా ముందుకు. ఆగవ నాగేందర్ ఎందుకు ఆగమం అవుతుండు? అంటే ఆగవ నాగేందర్ డిసైడ్ చేసేసి నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్తున్నా, మీ టీవీ ద్వారా చెప్తున్నా, ఆగం నాగేందర్ ఎందుకు ఆగమం అవుతుండు? ఆగం కాక రా, ప్రజాక్షేత్రం చూసుకుందాము. ఎన్ని రోజులు ఎట్లా మభ్య పెడతావు ప్రజల్ని? ఎన్ని రోజులు ఎన్ని ఇంకా కోట్లు సరిపోదా? ఎప్పుడు పడితే అప్పుడు పార్టీ మారుతూనే ఉంటావా? అంటే నీకు ఒక పార్టీని నమ్మి పార్టీ అసలు నువ్వు ఓడు, అసలు నీకు బీఆర్ఎస్ పార్టీతో కానీ, లేకపోతే ప్రజలతో కానీ, లేకపోతే ఉద్యమంతో సంబంధం లేనివాడు కానీ కేసీఆర్ గౌరవించి నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకుంటే టికెట్ ఇచ్చిండు, దాన్ని నిలబెట్టుకోలేదు. అధికారం ఉంటే మా పార్టీలో ఉంటావు, అధికారం బాగుంటే వేరే పార్టీకి పోతావా? 2 నెలలు తిరగముందుకే పార్టీ మారిండండి. ఈ వ్యక్తిత్వం ఉన్న ఫ్యాక్టే. ఈయన మనిషి గురించి మనం మాట్లాడచ్చు. అసలు మన పేరు తీసుకోవాలంటే కూడా మాకు అసహ్యం అనిపిస్తుంది. అట్లాంటి వ్యక్తి దానవ నాగేందర్ గారు. దానవ నాగేందర్ కాదు, ఆగవ నాగేందర్.